కీర్తనమైన యెహోవా దయాళుడు అని రుచి చూడండి. రుచి చూచిన దేవుడి బిడ్డలకే అద్భుతం జరుగుతుంది. స్తోత్రం. చాలా మందికి దేవునికి రుచి చూడలే, నీ టేస్ట్ చూడండి. అందుకు పౌలు గారు చెప్పిన దేవుడు ఆయన నాకు దేవుడిగా ఉన్న కాబట్టి నాకు భయం లేదు. స్తోత్రం. మై గాడ్ ఈ లేఖనంలో మై అని నా దేవుడు అని చెప్పిన కొన్ని పదములు ఉంది. అదని మీరు చూడండి. ఫిలిప్పీయ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. అది తెలుగులో మెట్టుకి మై బ్రదర్ మై గాడ్ ఉన్నవాడికి ఎవరు ఉంది? నాకు సహోదరుడు ఉన్నారు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. నాకు దేవుడు ఉంటే నాకు కొత్త సహోదరుడు కూడా ఉన్నారు. ఏ సంగముడారా నీ చెప్పాలి, దేవుడు నాకు తోడుగా ఉంటే నీకు కూడా కొన్ని సగం. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. స్తోత్రం కలిగినగా అది గట్టిగా స్తోత్రం చెప్ప. ఆ సహోదరు ఎటువంటి సహోదరుని చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును. అయ్యో నా సహోదరుడు ఎలాగుంది? నా ఆనందము మై గాడ్ మై బ్రదర్. ఆ బ్రదర్ నన్ను చూస్తే నాకే కలుగుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఉన్న దేవుని బిడ్డలకి సహోదరులు ఉన్నారు. ఆ సహోదరు నీకెలాగా ఉండాలి? నిన్ను చూసినప్పుడు చేదుగా ఉందా? నిన్ను చూసినప్పుడు ఎలాగా ఉంది? మారా సంతోషమా? నిన్ను చూడినప్పుడు ఏమండి? ఇంగ్లీష్ లో ఆ పదమని ఏం చెప్తున్నారు? సంతోషం. ఆ సహోదరులు నాకు ఎలాగ ఉంది? సంతోషం కలిగిన వాడు. 2 ఆ సహోదరు ఎనకి ఉంది, ఎలాగ ఉంది? నా కిరీటం. అప్పుడు కిరీటం ఎక్కడ పెట్టాలి? తల మీద పెట్టాలి. స్తోత్రం కలిగిన సహోదరా, నీ తల మీద ఉండాలి, నీ కింద పడకూడదు. స్తోత్రం. మై బ్రదర్, నాకు సంతోషం నువ్వే, నీ నాకు కిరీటమే. హల్లెలూయా. 3వది మై విక్టరీ. తెలియలేదు. మై బిలవ్డ్, నా కిరీటమునై ఉన్న నా సహోదరులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడే. ఆమేన్. నా ప్రియులారా, మై బిలవ్డ్, ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ఎలా ఉంది? అదిలా తెలుగులో కరెక్ట్ రాదండి. అంటే ఆ సహోదరుకి చూసుకుంటే మనకేముంది, ఏమవుతున్నారని తెలుసా? ఒక విక్టరీ వచ్చినట్టుగా. ఆమేన్. ఆడి సంతోషం మాత్రం కాదు, కిరీటం మాత్రం కాదు, మన సహోదరుని చూసి ఉంటే నాకు జయం. చెప్పండి బట్టి దేవునికి స్తుతించాలి. అయ్యారు సహోదరుడు గురించి నీ అండర్స్టూడ్ అండి, నీ అండర్స్టూడ్. ఎక్కడ సహోదరుడు అని చెప్పారో అది లోపల ఎవరు కూడా ఉన్నారు. సహోదరు కలిగింది కాదు. అంటే నేను కూడా చెప్పలే, సహోదరి నిన్ను చూసి ఒక సంతోషం కలిగి, సహోదరి నిన్ను చూసినప్పుడు నీ తలలో ఒక కిరీటం కదా, సహోదరి నీ యొక్క విక్టరీగా మారాలి. లేకపోతే ఈ రోజు సిరపడే మై గాడ్, నా దేవుడిగా ఉన్నవాడికి నాకు కొంత సహోదరుడు. కొందరికి
దేవుడు ఉన్నారు, సహోదరి సహోదరులు లేదు. కొందరికి దేవుడు ఉన్నాం, దేవుడికి ఉన్నారు కానీ సహోదరి అనాథగా బ్రతుకుతున్నారు. ప్రార్థనలు అనాథ, ఒంటరిగా ప్రయాణము, ఒంటరిగా జీవించడము, ఒంటరిగా జీవితము కాదండి. సహోదరు నీకున్నారండి. ఆడికి తిరిగడమా ఉంది, ఆడికి విక్టరియా. ఇప్పుడు దేవుడిగా ఉన్న బిడ్డలకి సహోదరులు ఉన్నారు. స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు చాలా మందికి సహోదరి సహోదరులు లేరు, అనాథలుగా తిరుగుతున్నారు. అది నీ జీవితంలో పాడు శూన్యం అయిపోతుంది. నీ జీవితం ఏమవుతుంది? శూన్యమైపోతుంది. చాలా మంది జీవితం శూన్యం అవ్వడానికి కారణం అదేంటి అంటే దేవుడు ఉన్నారు కానీ వారికి ఎవరు లేదు, సహోదరి లేదు, సహోదరు లేదు, అది కిరిగినగా మారలేదు అంటే వారికి ఎవరు విక్టరీగా. దేవుడు ఇప్పుడు ఒంటరిగా జీవిస్తున్నారు మాట. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితం ఒంటరిగా కాదండి, కొన్ని సహోదరి సహోదరులు. ఇదొక కుటుంబం అండి, సంఘం అంటే ఒక కుటుంబం. స్తోత్రం కలిగిన కాదు. చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. సరే ఇంకేంటి మనకు ఉన్నారంటే మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. 1 అధ్యాయం ఫిలిప్పీ గ్రంథం 1 అధ్యాయం 13-14 వాక్యం. నాకేముంది? స్తోత్రం చెప్పండి. నాకు దేవుడున్నావు, నాకు సహోదరులు ఉన్నావు, నాకేముంది? ఓ స్తోత్రం కలిగిన పూర్తిగా చదవమ్మా. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారందరికి తగిన వారందరికి స్పష్టమాయను. 14 వాక్యం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారు. చెప్పాలి. నాకు బంధన కలిగినది, నా సహోదరులకు ఏమైంది? స్థిర విశ్వాసం కలిగింది. నీకు కలిగిన శ్రమ, నీకు కలిగిన వేదన, నీకు కలిగిన కష్టములు నీ ఎదుటి సహోదరికి ఏమవ్వాలి? విశ్వాసమును స్థిరపరిచినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన. చాలా మందికి రోగములు దుఃఖం వచ్చినప్పుడు వేరే ఒక్కడికి స్థిరపరచలేదు. Renewed confidence in the Lord. నిన్న చూసినప్పుడు వారికి ఏమన్నా కాన్ఫిడెన్స్, renewed confidence in the Lord. రిన్యూ అంటే కొత్తగా నవీనపరిచిన స్తోత్రం, కాన్ఫిడెన్స్, నవీనపరిచిన ధైర్యం దేవుని యందు. స్తోత్రం. ఈ బంధనం అనేది ఏంటంటే పౌలుకి నీకు కలిగిన బంధనములో సహోదరుడికి ధైర్యం వచ్చింది. నీకు కలిగిన శ్రమ వేరొకరికి ఏం రావాలి? హలో, నీకు కలిగిన దుఃఖం వేరొకరికి ఏం కలగాలి? ధైర్యం రావాలి. నిన్ను చూసినప్పుడు నేను కూడా ఏంటి ధైర్యం? వీడికి నిన్ను చూసినప్పుడు పాల్పోవడానికి ఇస్తుంది. నీకు కలిగిన శ్రమ, నీకు కలిగిన వేదన నుండి నిన్ను చూసినప్పుడు నాకేమనిపిస్తున్నారంటే పారిపోవడానికి. దేవునికి స్తోత్రం కలిగిన. హలో, దేవునికి స్తోత్రం. మై గాడ్, మై బ్రదర్, నాకు మై ఇప్పుడు ఏముందండి? నాకు బంధనం ఉంది. ఎన్ని బంధన కలిగితే అది దేవునికి మాత్రం కాదు, నా తోటి సహోదరునికి ఒక బలం తెచ్చినట్టు. స్తోత్రం కలిగిన, స్తోత్రం కలిగిన. ఎంతమంది చెప్తున్నారని నాకు తెలియదండి. మనకి కలిగిన అన్ని సమస్యలు, వేదనలు వేరొక విశ్వాసికి ధైర్యపరచాలి. వేరొక విశ్వాసి బలం పొందినట్టుగా, వేరొక విశ్వాసి ఆత్మీయంగా బలం పొందాలి. కానీ నేను చూసినప్పుడు ఏం బలం పొందలేనట్టుగా. ఎందుకంటే సహోదరి సహోదరు రావలేదు. సహోదరి అనే పదానికి అర్థం చెప్పండి.
సహోదరులు ఒకే ఉదరములుండి జన్మించినవాడు అదే సహోదరు. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు పౌలు గారు చెప్పుతున్నారు ఏమనగా నాకు సహోదరులు ఉన్నారు, సహోదరులు మాత్రం కాదు, నాకేముంది బంధనం ఉంది. ఆ బంధనముల వలన కొందరికి ఏమైంది? ధైర్యం వచ్చిన మాత్రం కాదు, ఆ విశ్వాసములు నిలకడగలిగితే ఆ నిలకడగా మాత్రం వాక్య పరిచయం చేయడానికి వారికి బలం వచ్చిందండి. ఈ కాలంలో సంఘ బిడ్డలకు బలం రావాలి. ఒక్కొక్క విశ్వాసాలు కల్పించినప్పుడు వారి జీవితంలో బలం వచ్చినట్టుగా మారాలి. స్తోత్రం కలిగి స్తోత్రం. ఇంకేం చెప్తున్నారండి? 1:20 వాక్యం. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను 1:20 వాక్యమా? నా మట్టుకైతే బ్రతుకుడకిస్తే చావైతే లాభము. It is my own eager expectation and hope. స్తోత్రం. అది 2వ అధ్యాయము 17వ వాక్యం కూడా కలిసి చదవండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా కోరిబడినను నేను ఆనందించి మీ అందరితో సంతోషింతును. నా రక్తం కూడా ప్రాణార్పణ్యముగా పోలబడడానికి నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నారంట. స్తోత్రం. అంటే ఈ మధ్య వినండి, మనకి స్తోత్రం. నాకు దేవుడుగా ఉన్నారు, నాకు సహోదరులు ఉన్నారు, సహోదరు నాకు బంధనం ఉంది. ఆ బంధనం వల్ల నాకు కలిగిన నాకు ఇప్పుడు మరణం జరగబోతున్నారు. ఆ మరణం కలిగినప్పుడు కూడా నేనేమవుతున్నారు? నా సహోదరు కోసం నా రక్త ప్రాణార్పంగా అర్పించడానికి సంతోషంగా పడుతున్నారు. స్తోత్రం కలిగిన Still I rejoice and share my joy with you all. నేను నీ కొరకు చచ్చేటప్పుడు కూడా నాకు ఆనందమే ఉల్సమే. స్తోత్రం. విశ్వాసి కోసం చావడానికి రెడీ ఉంది పౌలు గారు. ఈ కాలంలో విశ్వాసి రైల్వేలో నేను టికెట్ తీసుకొని రిజర్వేషన్ పెట్టి ఎక్కినప్పుడు టీటీ అన్నాడు గెట్ అవుట్ చెప్పారు. గెట్ అవుట్. నేను అడిగి ఎదిరించారు, నీ గెట్ అవుట్ చెప్పడం నీ ఎవరని. నా తోడుగా ఒక విశ్వాసి ఉంది. ఈ టీటీతో కొన్ని మాట్లాడిన కాబట్టి టీటీ అని వెళ్ళిపోయి 6 టీటీకి తీసుకొని వచ్చారు. ఎంతమంది వచ్చారు? 6 టీటీకి తీసుకొని వచ్చినప్పుడు నా తోడుగా ఉన్న విశ్వాసి లాబట్కి బాత్రూమ్లకి వెళ్ళి తాళం వేసి అక్కడ కూర్చారు. సూపర్ విశ్వాసం. తోడుగా చావడానికి, సహోదరు రక్తం ఇవ్వడానికి రెడీగా ఉన్న విశ్వాసి సమస్య వచ్చినప్పుడు ఏమవుతుంది? నీళ్ళు కొందరు అలాగా. మన విశ్వాసి ఏదైనా వచ్చిన అనుకో వారే 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 చూసుకో. తంగర కష్టం తంగరు దానం. మన బ్రదర్కి ఏదైనా కలిగినప్పుడు మనం కూడా ఏం చేయాలి? తోడుగా నిలబడిన వాడాగా నిలబడాలి. విశ్వాసి కొరకు రక్తములో రాచిన వాడుగా మారాలి. ఈ కాలంలో ఏమవుతున్నాయంటే ఒక విశ్వాసికి ఏదైనా సమస్య వచ్చిన అనుకో వేరొక విశ్వాసి చూడరు. నాకు దేవుడుగా ఉన్నవాడు మై లార్డ్, మై బ్రదర్, నా బంధనము. స్తోత్రం. నాకు ఆ బంధనం మాత్రం కాదు, నా రక్తం కూడా నా విశ్వాసి కొరకు కాచబడానికి నేనేమవుతుంది సిద్ధంగా ఉన్నారట. స్తోత్ర కలిగినగా చెప్పాలి కండి అలా చెప్పినాక మంచిది. విశ్వాసకి ఏదైనా వచ్చిన అనుకో ఫోన్ మీద ఫోన్ అయ్యారు చెప్తే ఆడ కొందరు ఇంటి నుంచి కదులుతుంది.
ఓడల మీద చేస్తే అప్పుడు మాత్రం కదులుతుంది. అయ్యో అయ్యారు చెప్పారు కదా వెళ్ళలేకపోతే ఎలా అవుతారు. అది వచ్చి ఈ గుంబ లోపల వెనకలు కూర్చున్నట్టుగా బయటకు వచ్చారో చూసారు. అరగంట విశ్వాసం మన సంఘంలో, అరగంట విశ్వాసం మన బ్రదర్ సహోదరి స్తోత్రం. పౌలు గారు అటువంటి వాడు కాదు. ఆ విశ్వాసి కొరకు తన రక్తం కూడా కాచబడడానికి రెడీగా ఉంది. అనగా నీ కూడా మారు, నా రక్తం కూడా నీకు ఇవ్వడానికి రెడీగా అది నాకు సంతోషమే, ఆనందమే. అది నాకేమండి అయ్యారు చెప్పినా కాబట్టి నేను వెళ్తున్నాను. ఎలాగో నేను సంతోషానికి దేవుడు ఏమవుతుంది కాదండి. దేవునికి మొదటి శతాబ్దిలో ఉన్న సంఘం అలాంటి కాదు. వారికి ఏమంటే వారు వెళ్ళిన త్రోవలు విశ్వాసికి తెలియడానికి చాప ఒక గుర్తులాగా పెట్టుతుంది. అది గోడల మీద పెట్టుతుంది. వారు ఆ షర్టునని ధరించిన ఆ బట్టలు కూడా చాప గుర్తు పెట్టుతుంది. అప్పుడు వారికి అర్థమైంది ఇది నా బ్రదర్, ఇది నా సహోదరి. అక్కడే అప్పుడు ఆరాధన ఇలాగ కాదు, అండర్ గ్రౌండ్ ఆరాధన, గుంప లోపల ఆరాధన. అటువంటి ఆరాధన కలిగినప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఏమనగా, నా విశ్వాసి కొరకు నా రక్తం ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను. సహోదరి కొరకు రక్తం ఇవ్వడానికి సంతోషిస్తున్నారు. హలో దేవుడు బిడ్డలు ఏమంటే సీమల వల్ల ఉండాలి. దేవుడు బిడ్డలు ఎలా ఉందండి? సీమ ఒకటి చచ్చిపోయినా అనుకో అందరూ వచ్చేసి ఏం చేస్తారు? బుద్ధి కావాలండి అక్కడికి వెళ్ళి మీ తెలుగు స్కూళ్ళు చదివారు కానీ సీమల స్కూళ్ళు వెళ్ళలేదు. ఆ సీమల స్కూళ్ళు వెళ్ళి కొంత బుద్ధి నేర్చుకుంటాం, మంచిది. ఎన్నో వాక్యాన్ని విన్నారు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కోతికి చూడండి, ఒక కోతి చచ్చిపోతే ఆ కోతికి వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ కోతి ఏం చేస్తున్నారండి? బ్రతికిన కోతి చచ్చిన కోతికి పట్టుకొని వెళ్ళిపోతుంది. స్తోత్రం. మన కోతి నుంచి వచ్చింది కాదు, దేవుడి నుంచి వచ్చిన. మన కోతికైతే దండలు ఇవ్వాలి. సైన్స్ అనగా చెప్పుతున్న కోతి నుంచి మనకి వచ్చింది. ఇప్పటి వరకు ఒక కోతి ఇల్లు కట్టి ఒక అమ్మకి మ్యారేజ్ చేసి నివసించింది చూడలేదు. మీరు అవన్నీ చేసుకున్నారు కానీ నీకేం లేదు. సహోదరు కొరకు రక్తం ఇవ్వడానికి రెడీ లేదు. సహోదరు కొరకు ప్రాణం పెట్టడానికి రెడీ లేదు. దేవునికి సహోదరు కొరకు నీకు ఒక సహోదరుడు ఉందండి. రాయగడ సంఘ బిడ్డలకి ఇంకొక బిడ్డలకి ఏమంటే రక్తము అర్పించడానికి సంతోషించాలి. ఎవరికైనా ఒక రోగి అయితే ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఇంటికి అడుగుపడడం. తర్వాత ఏం చెప్తున్నారు? ఎవరు నా దగ్గరికి రాదు. నీ ఎవరి దగ్గర ఎంతమంది దగ్గరికి వెళ్ళారు? స్తోత్రం కలిగిన ఆ బాధ్యత నీకుంది. నేను కూడా నీ బ్రదర్, నీ సహోదరుల కొరకు పౌలు గారి రక్తము ఇవ్వడానికి సంతోషంగా ఉండినట్టుగా మన సహోదరుల కొరకు శ్రమ కలిగినప్పుడు, వారికి ఏదైనా సమస్యలు కలిగినప్పుడు వారి దగ్గరికి హెచ్చరిక మాట్లాడి వారికి బలపరచడానికి ఉన్న అధికారం నీకున్నప్పుడు నీ అది చెయ్యలేకుండా మారి నిలబడి అన్యులు చూసినట్టుగా చూసుకొని నీ కూడా వెళ్ళిపోతున్నావు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఐక్యం మనం ఐక్యత మహాబలం. ఐక్యత మహాబలం. భర్తకి జ్వరం అయితే ఛాయ్ ఒకటి ఇవ్వమంటే ఇప్పుడు తను మీకు జ్వరం అయితే అయ్యో ఇల్లు మొత్తం పగిలిపోతుంది.
తెలియదు. భర్తకి వచ్చినప్పుడు ఏ ప్రాణాలు లేదు, ఏ ప్రేమ అండి నాకు తెలియదు. స్తోత్రం కలిగిన హలో ప్రియులారా, ఈ యేసయ్య ప్రేమ నీలోనికి రావాలి. ఆ యేసయ్య ప్రేమ వచ్చే సహోదరునికి ప్రేమిస్తాను, ఆ యేసయ్య ప్రేమ వచ్చే సహోదరునికి ప్రేమిస్తాను. ఆ సహోదరు కొరకు ఏది చెయ్యడానికి సిద్ధంగా ఉంది, అదే సహోదర ప్రేమ. చెప్పండి. ఈ కాలంలో అదికి ఎప్పుడు నేనే అది చూసిన కాకి చూసే. ఎవరికి చూశారు? కాకి. కానీ ఏదైనా దొరికితే ఎవరికి ఇవ్వదు. ఆడికి నాకు దొరికితే ఈడొచ్చి తీసుకొని వెళ్ళిపోతాను, నాకు దొరికితే మన ప్రభు వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక కాకి దొరికితే ఇంకొక కాకి ఏం చేస్తాడు? కానీ కాకి ఇంకేదైనా కలిగిన అనుకో, ఆ ఏరియాలో ఉన్న మొత్తం దాన్ని రాయడ కాకి మాత్రం ఈరోజు అడగదు. ఎందుకు తెలియదండి, నాకు రాత్రి ప్రార్థన ఏమి ఇది చెప్పమని చెప్పారు. స్తోత్రం కలిగిన హలో, నీకు ఆ ప్రేమ కలగాలి, దేవునికి స్తోత్రం కలిగిన. అంటే ఒక విశ్వాసి వరకు ఒక విశ్వాసి ఏం చెయ్యడానికి ఏముంది? ప్రియబంధమానిది, ప్రియబంధమాని వదులుకోలేని బంధము. ఈ బంధం ఏమంటే వదులుకోలేని బంధం ఇది, వదులుకోని బంధం ఇది అని మలయాళంలో ఒక పాట ఉంది, కానీ తెలుగులో ఆ పాట రాయలేదు. సహోదరుల ప్రేమ వదులుకోలేని బంధం ఇది, వదులుకోలేని బంధం ఇది, వదులుకోలేని బంధం ఇది. అది అలాగే చెప్పడం ఎప్పుడు వదలడానికి ఉన్న బంధం, ఎప్పుడు వదలడానికి. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు, నేటి కాలంలో ఉన్న దేవుని బిడ్డలు వదలడానికి రెడీ. నీకు నచ్చలేకపోతే నచ్చితే నీ చెయ్యవలసిన రక్తం కూడా నీ బ్రదర్ కోసం ఏం చేయాలి? ఈ ఎవడడానికి సంతోషించిన ఒక బిడ్డలుగా మారిన కాక అటకారక జరగచ్చు. నాకు ఆడికి సంబంధం లేదు. షుగర్ ఉంది, నేను మెడిసిన్ వాడకుండా 3 రోజులు ఆడి కోసం ప్రార్థన చేశాను. నేను తెలియదు వాడా, నాకంత వేదన కలిగి నీకెందుకు వేదన లేదు? ఆ సామానం లేదు కదా, ఇది హృదయం పండరా అయిపోయింది. స్తోత్రం. ఆవిడ పిచ్చుడుగా తినడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన కొరకు ఇక్కడికి పిలిచి 3 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఆ కుమారునికి ఒక బిడ్డ తల్లి కావాలి. ఎర్ర సముద్ర వలసలు చాలా మంది ఉన్నారు, ఎవరు కూడా అలాగ చెయ్యలేదండి. కానీ దేవుడు చెప్పారు, ఆ కుమారుడి కోసం ప్రార్థన చెయ్యమని. అదే రాయిగల బిడ్డలు అది ఎప్పుడు చేస్తారు. ఆపా ఉంటే నీ ఆరాధించే పరిశుద్ధుల శక్తి నీలో నుండి అన్ని వార్తలు ఆరాధించి విడుదల పొందంటే ఈరోజు. ఇలా గుండె ఇచ్చిన గుండె అర్థం కావట్లేదండి. నేను గుండె తీసి మీకు చూపిస్తే నీకు చెప్తాను. అండి ఇది పనికిరాని వస్తు అంటారు. ఇదేదో పనికిరాదు సామాను. హృదయం వెలగ చూపించరు కానీ ఆ ప్రేమ ఇప్పుడు కూడా ఎరగలే. కానీ ఆంధ్రకి మీరు వెళ్ళి చూడండి, పాస్టర్ అంటే పాస్టర్ కష్టం, చావడానికి విశ్వాసం. ప్రాణం పెడతారు, ప్రాణం పెడతారు. మనం పాస్టర్ ప్రాణం పీకుతారు కత్తెట్టుకొని. పచ్చికి చెప్పాలా? అయినారండి పూర్తిగా పిలవదు. అయ్యా రెబెక్క గారు వెళ్ళిన జరగలేదు రంగ కాపారి, ఆయన పేరు చెప్తున్నా. ఆయన కోసం అయినప్పుడు ఏమంటుంటే విశ్వాసులందరూ వచ్చి ఇక్కడ కాపులు జరగాలి. ఎవడి పాత్ర అడిగినారు అనుకో, ఆ నేడ్స్ డాక్టర్ తప్ప వేరే ఎవరు కూకొని ప్రార్థన చేస్తారు. ఏదో ఉత్తరించినట్టు
ఏ ప్రేమ అంటే నాకు తెలియదు. అవసరం వస్తే మనం ధ్యానాలు తినేస్తారు. నీకు అవసరం వచ్చినప్పుడు రాత్రి 12 గంటలకు 1 గంటలకి 2 గంటలకి నా పరిగెత్తి నీ ఇంటికి వచ్చా. అది దేవుడి ప్రేమ ఉన్న కాబట్టి వేరే ఒక్క పాత్ర కూడా రాదు. అలాంటి పాస్టర్లు ఇది కరెక్ట్. అలాంటి పాస్టర్లు ఇది కరెక్ట్. పిలిచి చూడండి. 2 గంటలకి ఏదైనా పాత్రకు పిలిచి చూడు. అయ్యగారు మా ఇంటికి ఒకసారి రండి, కొంచెం ప్రార్థన చేసినప్పుడు చెప్తాను, పిల్లవరిస్తాము. అలాంటి పాస్టర్ సూపర్ పాస్టర్. రెబెక్కకి కరోనా వచ్చి సీరియస్ గా ఉంది, హాస్పిటల్ చోట లేని టైంలో అయ్యగారు పిలిచారు, అయ్యగారు చచ్చిపోతాను, 2 పిల్లలకి నీ చేతులు అప్పగిస్తున్నారు చెప్పినప్పుడు ఆ రాత్రి మొత్తం మనం 2 కన్నీరుగా ప్రార్థన చేసి 4 గంటలు అయినప్పుడు ఊపిరి కరెక్ట్ గా వచ్చి అమ్మ హాయిగా పడుకున్నారు. సొంత కుటుంబీకులు పల్లె విసిరేశారు. సొంత కుటుంబీకులు అన్న పల్లె విసిరేశారు చేతికి అందించకుండా. అదన్నీ నేను చెప్పలేదండి, లైవ్లో వెళ్తున్నా కాబట్టి. కానీ ఇప్పుడు ఆ పాప నా కోసం ప్రాణం పట్టరాడు. నాకేక చిన్న సమస్య వచ్చి రోగం వచ్చింది తెలిసి 5 సార్లు ఫోన్ చేసి అడుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన కొందరు విశ్వాసికులు సంఘములు కలవనట్టుగా నాకు మాత్రం కాదు, అందరి విశ్వాస కొరకు కూడా చేయాలి. ఒకడు సీరియస్ గా ఉంది విక్రాములు మాత్రం, ఆయన ఎక్కడ శ్రీకాకుళం సీరియస్ గా ఉంది. అంబులెన్స్ పిలిచారు, సబర్ అదే డెడ్ బాడీ తీసుకోవడం రెడీ అయింది. అంబులెన్స్ రెడీ అయి నిలబడుతున్నా అప్పుడు నాకు చెప్పారు, అయ్యారు రావద్దు, సభ ఇప్పుడు తీసుకొని వస్తామని. నేను చెప్పిన బండి తీసి పెట్రోల్ కొట్టి 3000 పెట్రోల్కి పెట్రోల్ కొట్టి పైగట్టి హాస్పిటల్కి వెళ్ళింది. నేను వెళ్ళినప్పుడు బ్లడ్ కక్కేరు ఒక్క నేను శరీరములకు దేవుడి నా చెయ్యి వచ్చి మరణమో మారిపో ప్రార్థన చేసి వచ్చి చచ్చిపోతానని చెప్పినప్పుడు ఇప్పుడు బ్రతికున్నా. ఆరాధన అంటే ముందుకు వచ్చి కూర్చున్నాడు. ప్రేమ చూపించాడు. ఒక్క నన్ను ప్రేమిస్తున్నారు ఎలాగ తెలుసు. ఆడించుకొని వెనక్కి ఆడిస్తుంది, నాకుతుంది నీ మీదకి. అందరూ లేకపోతే చుట్టైనా తిరిగింది. నాకు మాత్రం కాదు, హైబ్రిడ్ అందరికి. సంఘ కాపారి అంటే దేవునికి సమానం. అది దేవునికి స్వాతంత్ర కలిగి. మీకు తెలుసా, ఒక సంఘ కాపారి బెందిస్తుంది, విప్పుతుంది. అందరూ అధికారం చెందిన వాడు. మరి పత్రిక ఇంటికి వెళ్ళి విశ్వాసం తప్పు చేసినప్పుడు సంఘ కాపారి అని చెప్పిన సాతానికి అప్పగించారు. అంత శక్తి కలిగిన వాడే. అది మనం వినియోగించలేదు, నేను వినియోగించలేదు. ఎందుకంటే నీ ప్రాణం కొరకు నేను ఎదిరిపెట్టి ప్రార్థన చెయ్యను కాబట్టి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం కలిగిన. నీ ఇంటిలో ఊర్లో అందరూ తెలిసిన తర్వాత నేను తెలుస్తుంది. నీ ఇంటిలో విషయం అందరూ తెలిసిన తర్వాత నీ పోనండి, నీ ఇష్టం లేదు చెప్పండి. ఇదొక మేలు కాదండి, కీడే జరిగింది. నీ కోసం సొంత రాజ్యం, కొందరు సొంత అమ్మా నాన్న, భాష, దేశం విడిచి 1 కాదు 1 2 3 4 5వదే స్టేట్ లో చేసి వార్త ప్రకటించింది. నీకు ప్రాణం పెట్టిన
హృదయం పగిలిపోతుంది. శ్రీధర్ నాకెవరు కాదు. ఓ లార్డ్, శ్రీధర్ కోసం ఎంతమంది వెళ్ళి చూశారు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు. 2-3 సార్లు కదా. అది నాకు చెప్పిన కాబట్టి మీరు వెళ్ళారు. మీ కుటుంబస్తులు కదా. రక్త సంబంధాలకే ఎవరికి సిలువ చేస్తున్నాను, మిగతా సంగతి చెప్పకండి. ఆత్మ సంబంధంగా అయిన దేవుని కూడా దానికంటే మించిన ప్రేమ చూపించండి. పిల్లలారా, నీ ప్రేమ మాటలతో క్రియలతో చూపించండి. ఓ లార్డ్, నీ ప్రేమ ఏం చేయాలి? ఈ మధ్యలో కూడా నేను వెళ్ళానండి. నాకు కలిగిన సహాయం ఇచ్చారు. చిన్నగారు వచ్చారు, 8,000 ఆయన ఇచ్చారు. స్తోత్రం. ఆయన చేతులు డబ్బులేదు, నాకు తెలుసు. ఆడివల ఆ డబ్బు నా చేతులు ఇచ్చి 5,000 ఇచ్చామని చెప్పారు. స్తోత్రం కనుక ప్రియులారా, ఇదొక కొన్ని రహస్యములు హృదయములు దాచిపెట్టి తిరుగుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసి కొరకు సొంత రక్తం కూడా ఇవ్వడానికి మై గాడ్, మై బ్రదర్, నా ఆనందం, మై బ్రదర్ ఏంటంటే నా బంధనము, నా రక్తం, నా కిరీటం, నా విజయం. స్తోత్ర కలిగిన చదివిన వాక్యములకి రండి మనం ఒకసారి. నా దేవుడు, నా దేవుడు. ఇదే పౌలు గారు కూడా చెప్పిన మాట. అపోస్తల కార్యము 27వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. అపోస్తల కార్యము 27వ అధ్యాయం 23వ వాక్యం. నేను ఎవరి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. స్తోత్రం. ఏంటి చెప్పారండి? నేను ఎవరి వాడను, నేను ఎవరి వాడని, ఎవరిని సేవించు. అదే నేను నీ ఎవరి వాడిని, whom I belong, whom I serve. నీ భర్తకి చెందినవాడు అనగా కదా నేను చెప్తున్నా. నీ ఆ కులం ఏ కులం అది, నీ కులం ఏదో కరెక్ట్ నాకు తెలియదు. ఆ కుల పేరు చెప్పిన కులం అని చెందినవాడు. మా కులస్తుడు. పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను ఎవరి వాడు, నేనెవరి వాడు, ఎవరిని సేవించుచున్నాను, ఎవరిని సేవించిన వాడు. స్తోత్ర. ఆ దేవుడు నా దగ్గరికి దిగి వచ్చారట. నేను ఎవరి వాడు అంటే నా సేవించిన ఒక్క దేవుడు. వేరే ఎవరు రాకపోతే దేవుడు నా దగ్గరికి దిగి వస్తారేంటి కాబట్టి అదునవాద కనుక నువ్వు రాలేకపోతావు, విశ్వాసం రాలేకపోతావు, కానీ దేవుడు దిగి వస్తుంది. దేవుడు దిగి వస్తున్నాడు కాబట్టి బతికేద్దాం. ఆ ఒక్క మనిషి మాట 270 మనిషికి ధైర్యం. ఆ ఓడ మధ్యలో అవడానికి వెళ్తున్నారండి. ఆ టైంలో ఒక్కడు నిలబడి ఏం చెప్పారు? నాడెవడి వాడు, నేనెవరు సేవించారు, వాడు రాత్రి నా దగ్గరికి వచ్చాడు. ఆ మాట చెప్పినప్పుడు 276 మంది, 76 ఏమైంది? అవును కూడా కలిపి 77. స్తోత్రం. నీ మాట వింటే సంఘం మొత్తం లేదు, మరి సంఘం లేదు, కంగమే. స్తోత్రం. యేసు యెరూషలేములో జన్మించారని పీలాతసు గారి దగ్గరికి వచ్చి, హేరోదు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఏమైంది? యెరూషలేము మొత్తం కలవరపడింది, అతి ఘోరంగా కలవరపడింది. ఒక శుభవర్తమానం. ఒక్క విషయం అడిగినప్పుడు నీకు ఏదైనా కలిగినందుకో అందరు కలవరపడింది. మన్ను లోపల బుర్ర పెట్టారు. ఆమె రాలేదు కదా. ఇది కొంచెం తర్వాత ఆమెను వస్తుంది. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన ఆ ఒక్క మాట అడిగినప్పుడు యెరూషలేము మొత్తం ఏమైంది? శివరింగ్ అయిపోయింది. శివరింగ్ దేవుని సంఘం నీకొక సమస్య వచ్చినప్పుడు శివరింగ్ నీ మాట వలన నీకు తోడుగా ఉన్నవాడికి ధైర్యం తెప్పించిన మాట్లాడండి. స్తోత్రం కలిగిన గాక.
నేను చెప్పిన అర్థమవుతున్నారు? బాగా బాగా చెప్పలేదు. మంచి అమ్మకి అర్థమవుతున్నారా నేను చెప్పినది? హల్లెలూయా. సరే అండి, స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సరే, చదవని వాక్యంలోనికి రండి. వెంటనే ముగిస్తున్నారు. My God shall supply all my needs. మై గాడ్, మై గాడ్, నా దేవుడు అంటే ఈ బ్యాంక్ మేనేజర్ అత్తనే. ఏది నా దేవుడు.